గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మత్స్యకారులకు వేట నిషేధిత సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి మత్స్యకార భరోసా అనేది ప్రకటించడం జరిగింది. ఇదే క్రమంలోనే గత ప్రభుత్వం కంటే ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రెట్టింపుగా ఇది ఈ ఏడాది అయితే ఎక్కువగా ప్రకటించిన పరిస్థితి కనిపించింది. ఇదే క్రమంలోనే చూసుకుంటే ఈరోజు కూడా విజయనగరం జిల్లా సంబంధించినటువంటి మత్స్యకారులకు కూడా ఏదైతే మత్స్యకార భరోసా అందించిన పరిస్థితి కనిపించింది. ఇదే క్రమంలోనే మనతో పాటు ఆ మత్స్యకారులు మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఏంటి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మత్స్యకారులకి ఈరోజు పెద్దపేట వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది అంత? అందరికీ నమస్కారం. మత్స్యకారుల సేవల కార్యక్రమం ఈరోజు గౌరవనీయులు జిల్లా మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాసరావు గారు చేతుల మీదుగా ఈరోజు ఇనాగరేషన్ చేయడం జరిగింది. అలాగే 26వ తేదీ గౌరవ ముఖ్యమంత్రి వారు బుడగొట్లపాలెం శ్రీకాకుళం జిల్లాలో ఈ కార్యక్రమాన్ని మత్స్యకారుల సేవలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే గత ప్రభుత్వంలో 10,000 రూపాయలు మత్స్యకారుల వృత్తి ఇచ్చేవారు. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారుల స్థితిగతుల్ని అర్థం చేసుకొని 10,000ని 20,000గా చేసి మత్స్యకారుల ఖాతాలో జమ చేయడం జరిగింది. మరి అదేవిధంగా మత్స్యకారులు ఈ 2 నెలల వేటకాలంలో ఎన్నో ఇబ్బందులు పడతారని చెప్పేసి ఆలోచించి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. దీనికి మత్స్యకారుల తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మా మత్స్యకారుల తరపున కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ చాలా సంతోషం. మా మత్స్యకారులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఈ కార్యక్రమం చేయడం వల్ల. మరి మా మత్స్యకారుల్లో ఆనందాన్ని వెలుబుచ్చుతూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. కాబట్టి మత్స్యకారులందరూ కూడా కృతజ్ఞత భావంతో ఉంటారని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్కారం. మత్స్యకారులకి ఈ సంవత్సరం 20,000 ఇవ్వడం అందరికి కూడా కూటమి ప్రభుత్వం ఆనందంగా ఉంది. ఇంకా కొన్ని విషయాల్లో కొంతమంది వలస వెళ్ళిపోయినందు వాళ్ళు ఉండిపోయారు. రెండో విడత ప్రతి సంవత్సరం కూడా ఇచ్చేవారు. ప్రాబ్లం ఉన్నట్టు వాళ్ళకల్లా కొన్ని మా పంచాయతీలో 40 పేర్లు ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం సరిదిద్ది ఇంకా ఉండిపోయినట్టు వాళ్ళకి కూడా రెండో విడతలో ఇప్పించే ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాం. ఈ విషయం ఏంటంటే మన చంద్రబాబు నాయుడు విషయాల్లో కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. ఇప్పుడు ఏదైతే ఎలక్షన్ ముందు ఎన్నికల ముందు హామీ కూటమి ప్రభుత్వం అయితే ఇచ్చిందో మత్స్యకారులకి మరి గవర్నమెంట్ వస్తే 10,000ని పెంచి మరి 20,000 ఇస్తామన్నారో అది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మరి 26వ తేదీన బుడగొట్లపాలెం శ్రీకాకుళం జిల్లాలో మరి మత్స్యకార సేవలో కార్యక్రమంలో భాగంగా అక్కడ జరిగింది. అదే కార్యక్రమంలో ఈరోజు మరి మా విజయనగరం జిల్లాలో మరి కలెక్టర్ గారు మినిస్టర్ గారు మన ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో మరి మా జిల్లాలో కూడా జరిగింది. ఏదైతే మాట ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు మరి మత్స్యకారులకి అండదండలుగా మరి ఇవ్వడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. గత ప్రభుత్వంలో మరి 10,000 తీపోతే 20,000 చేశారంటే మత్స్యకారులందరూ కూడా సంతోషంగా ఉన్నాం. అలాగనే మరి ఇంతకుముందు 2014 నుంచి 19లో కూడా మరి మత్స్యకారులకి మన దృష్టిలో పెట్టుకొని మరి ఈ జిల్లాలో 100 తెప్పలు 80% సబ్సిడీ మీద మరి 100 తెప్పలు ఇవ్వడం ఆ రోజు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు జరిగింది. అలాగే ఆధార్ను కూడా మత్స్యకారులకి 1,000 రూపాయలు కడితే 10,000, 2,000 కడితే 20,000 రూపాయలు కూడా ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే జరిగింది. అలాగే ఈరోజు మత్స్యకారుడు ఆటుపోట్ల అలల మధ్యన ఇరుక్కుండిపోతాడనే ఉద్దేశంతో వడగాలులకు తుఫానులకు ఇబ్బందులు పడతాడని దృష్టిలో పెట్టుకొని మత్స్యకారుడు కళ్ళు కూడా సూర్యకిరణాల్లో దెబ్బతింటాయనే ఉద్దేశంతో 50 సంవత్సరాలకే మరి పెన్షన్ పెంచింది కూడా ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారే. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మా మత్స్యకారులందరం కూడా మరి ఈరోజు ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. రైట్, మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఏంటి ఈరోజు కూటమి ప్రభుత్వంలో మత్స్యకారులకి ప్రత్యేకించినటువంటి ఒక మీకు ఇచ్చినటువంటి హామీని నెరవేరుస్తూ పాటు ఈరోజు ఏదైతే మీకు రావాల్సినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటిది కావచ్చు, అలాగే తెప్పలకు సంబంధించినవి కాబట్టి ఇవన్నీ కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని అంతా ఏ విధంగా చూస్తూనే ఎలా అనిపిస్తుంది? అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా ఈ 2 నెలల కాలంలో మాకు ఎటువంటి జీవనోపాధి ఉండదు మా మత్స్యకారులందరికీ. గత ప్రభుత్వంలోనే 10,000 రూపాయలు మత్స్యకారుల భరోసా పేరిట ఇచ్చేవారు. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని 10,000ని రెట్టింపు చేసి 20,000 రూపాయలని ఈరోజు ఇటువంటి కష్టకాలంలో మా మత్స్యకారులందరికీ అండగా ఉండడం అనేది చాలా ఆనందనీయ విషయం. ఇంకొకటి ఏంటంటే ఈరోజు సూపర్ 6 హామీల్లోనే మొట్టమొదటిసారిగా
మొట్టమొదటి పథకంగా ఈరోజు మత్స్యకారులకి వేయడం అనేది ఇది కూడా మా మత్స్యకారులందరూ ఈ కూటమి ప్రభుత్వానికి చిరకాలం రుణపడి ఉంటారని తెలియజేసుకుంటున్నాము. ఇలాగే మత్స్యకారులకు కొన్ని విషయాల్లో గత 5 ఏళ్ళుగా మాకు బోట్లు కానీ ఇంజిన్లు కానీ 40% సబ్సిడీ వల్ల ఎటువంటి తీసుకోకపోవడం, ఆర్థిక పరిస్థితుల వల్ల తీసుకోలేకపోవడం జరిగింది. ఈ ప్రభుత్వంలో ఆ 40%ని 60%గా చేసి మత్స్యకారులకు వల్ల కానీ బోట్లు కానీ ఇంజిన్లు కానీ ఇప్పించవలసిందిగా ఈ కూటమి ప్రభుత్వం మీద అపారమైన నమ్మకం మాకుంది. మా మత్స్యకారుల శ్రద్ధ చూపు ఎంతంటే ఈ మొట్టమొదటిసారిగా ఈ 6 హామీల్లోని మొదట మా హామీనే నిర్వర్తించడం అనేది చాలా ఆనందంగా మత్స్యకారులు ఎందరో గంగపుత్రుల్లో హర్షం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది చూసాం కదా, ప్రధానంగా చూసుకుంటే మత్స్యకారులంతా కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం పైన హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఇచ్చినటువంటి హామీని అయితే మాత్రం తూచా తప్పకుండా అమలు చేయడం అయితే మాత్రం ఓన్లీ కూటమి ప్రభుత్వాన్ని మాత్రమే చెందిందని మరొక వైపు అయితే మాత్రం చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపించింది. ఏదైతే ఇంకా రానున్న రోజుల్లో కూడా వాళ్ళకి రావాల్సినటువంటి ప్రతి ఒక్క బెనిఫిట్లు కూడా వచ్చే విధంగా చూడాలని కూడా మరోవైపు కూటమి ప్రభుత్వ నాయకులు కూడా వేడుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇది విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, ఆర్టీవీ, విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.